బెండకాయ ముదిరిపోతే సాంబార్లో కూడా వేయలేమండి, పెద్ద టేస్ట్ ఉండదు. నిజానికి ఏదో వేస్తారంటే వేస్తారు, కానీ కొన్ని వెజిటబుల్స్ లేతగా ఉంటేనే రుచి. బేబీ పొటాటో కానీ, బేబీ కార్న్ కానీ, బేబీ ఆనియన్ కానీ, ఇలాంటి కొన్ని పదార్థాలు లేతగా ఉన్నప్పుడు తింటేనే రుచి. నేను ఇప్పుడు కాకినాడలోని కాసిం స్ట్రీట్లో ఉన్నాను. మనకి అద్దేపల్లి రాధ గారు కర్డ్ బేబీ పొటాటో కర్రీ చేసి చూపించబోతున్నారు. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? కర్డ్ బేబీ పొటాటో కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బేబీ పొటాటో, కర్డ్, ఆనియన్స్, షుగర్, క్యారెట్, టమాటో, రెడ్ చిల్లీ పౌడర్, దోసపప్పు, జీడిపప్పు, గసగసాలు, మసాలా దినుసులు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. చేయండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెడుతున్నాండి. దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాండి. ఓకే, నూనెలో ఏం వేస్తారమ్మా? ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించాలి. ఓకే ఓకే, నెక్స్ట్ అమ్మా? నెక్స్ట్ క్యారెట్ అండి. లేత క్యారెట్ ఉడికిచ్చారా ఇది లేదా నూనెలో ఫ్రై చేశారా? లేదండి, ఒకసారి బాయిల్ చేసి తీసిన క్యారెట్ అంతే. వేయండి అమ్మా. ఇప్పుడు నెక్స్ట్ అమ్మా ఆనియన్ పేస్ట్ వేస్తారా? వేయండి అమ్మా. ఎలా తయారు చేసేది ఆనియన్ పేస్ట్? ఆనియన్స్ ఒకసారి ఫ్రై చేసండి, దాన్ని గ్రైండ్ చేసి ఇలా పేస్ట్ లా చేసుకుని ఉంచుకోవాలి. మామూలుగా కాదండి, పచ్చి ఉల్లిపాయలు కాదు, ఇది బ్రౌన్ గ్రేవీ అంటారు అనమాట దీన్ని. అందుకని ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ వేయించి గ్రైండ్ చేసి వేయాలి. ఇది అన్ని కర్రీస్ లోకి కూడా ఇది వాడుతూ ఉంటాం. టేస్టీగా. నెక్స్ట్ అమ్మా టమాటా. నెక్స్ట్ టమాటా అండి. టమాటాస్ కూడా ఇది ఒక్కసారి హాఫ్ బాయిల్ చేసి ఉంచాము. ఈజీగా అయిపోతుంది, ఈజీగా అవుతుంది. వేయండి అమ్మా కొంచెం. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే, బీకర్ బాగుందమ్మా. ఇది ఇంకొంచెం మగ్గాక మళ్ళా దీంట్లో జీడిపప్పు పేస్ట్ అది వేస్తాం. వేసినప్పుడు మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాం ఫైనల్గా. నెక్స్ట్ ఏం వేస్తారమ్మా? ఇది ఒక్కసారి మగ్గాలండి. ఓకే.